హైవేస్ కోలకత్తా డాక్టర్ కేసు మరలా ముందుకు నత్తిమడ మొదటకు వచ్చేసాం. సీరియస్లీ నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయింది తెలుసా. మీరు సందీప్ ఘోష్ని తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ని మీ కస్టడీకి తీసుకున్నారు. విచారించారా? మరలా కస్టడీకి అడుగుతున్నారు ఏంటి? అప్పుడు సందీప్ ఘోష్ తరఫున ఉన్నటువంటి లాయర్ ఏం చేశాడంటే, సార్ వీళ్ళు పోలీస్ కస్టడీకి 4 రోజులు తీసుకున్నారు, సందీప్ ఘోష్ని విచారించకుండా పోలీస్ కస్టడీకి తీసుకుని ఏం ఉపయోగం? మరలా పోలీస్ కస్టడీకి ఇవ్వమన్నారు. వద్దు, బెయిల్ ఇవ్వండి అన్నారు. బెయిల్ ఇచ్చేది కాదులే బాబు అని జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేశారు రేపు 4వ తారీఖు వరకు ఏమో. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, సందీప్ ఘోష్ అనబడేవాడు వాడు చేసిన ఘోరాలు ఏంటి, వాడిని కేసు అలా తారుమారు చేయడానికి ట్రై చేశాడు అన్నప్పుడు సిబిఐ వాళ్ళు సిబిఐ కోర్టు లోకల్గా వెస్ట్ బెంగాల్లో మెన్షన్ వాళ్ళకి మొత్తం రిపోర్ట్స్ ఇచ్చారు. అప్పుడు సిబిఐ కోర్టు ఏమని తెలుసా, ఇవన్నీ ప్రూవ్ అయితే అతను ఉరిశిక్ష పడిద్ది అన్నారు. నిజమే, మార్నింగ్ అతనికి తెలిసినప్పటి నుంచి సాయంత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యే వరకు అడుగడుగున అనువనుమున ఏదో ఒక విధంగా సాక్ష్యాన్ని తారుమార్చాలి, ఆత్మహత్యకు చిత్రీకరించాలి. అభిజిత్ మండల్తో కలిసి ఆమెకి సంబంధించి చనిపోయిన ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి సాక్ష్యాలు చెరిపేయటం, వాళ్ళని బెదిరేయటం. ఇవి ప్రాపర్ వేలో కనుక ప్రూవ్ చేయగలిగితే సిబిఐ సందీప్ ఘోష్ ఉరిశిక్ష కన్ఫామ్ అట. బట్ సిబిఐలు చూస్తే వాళ్ళు ఫెయిల్ అవుతున్నట్టుగానే ఉన్నారు. ఇక్కడ మీలో చాలామంది చెప్పినట్టుగా నిజంగా అలాగే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెప్పనా, మనం మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నామా, బట్ మధ్య మధ్యలో మెన్షన్ చేస్తా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధింస్తే దీని వెనుక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారా బాబు అని. మీనాక్షి ముఖర్జీ అని చెప్పేసి మహాతల్లి కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు అంట. ఇన్సిడెంట్ జరిగిన రోజు వచ్చింది, ఆ రోజు నైట్ వరకు అక్కడే ఉంది. పోస్ట్ మార్టం లేట్ అవ్వటానికి, కేసు లేట్గా ఫైల్ అవ్వటానికి మొత్తం ఈమె కారణం. చీటికి మాటికి ఆ చనిపోయిన డాక్టర్ యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని కాంప్రమైజ్ అలా చేయడానికి, కేసు లేకుండా చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టిందాడు. ఇప్పుడు ఆమెకు సిబిఐ నోటీసులు ఇచ్చింది, రామ్మ విచారణ అని చెప్పేసి. రేపు 3వ తారీఖు రేపు ఎల్లుండి విచారణ ఉన్నట్టుంది ఆమె. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కేసును డైల్యూట్ చేయడానికి ట్రై చేశారు. తృణమూల కాంగ్రెస్ పార్టీ అసలు ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉంది. ఎందుకంటే డాక్టర్ల మరలే సమ్మెబాట పెట్టారు. ఈసారి వచ్చేసి మామూలుగా మొన్న 21వ తారీఖున వాళ్ళు సమ్మె గిమ్మె అని పక్కన పెడుతున్నాం, మీరు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పేసి విధులకు వెళ్ళారు. అందులో మెయిన్ ఏంటి, మహిళా సిబ్బందికి సెక్యూరిటీని పెంచాల, స్టాఫ్ మీద ఫోర్స్ చేయకూడదు, ఫోర్స్ చేస్తున్నారు ఇప్పటికి వర్క్ అని అదని. అండ్ బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలాగంటే అడుగులు ఏం కనిపించలే ఆ రకంగా. ఇప్పటికి సిబిఐ అదే అంటుంది, కలకత్తా పోలీసులు మాకు ఇవ్వాల్సిన సాక్ష్యాలు ఇవ్వలేదు, అవన్నీ మేము సేకరిస్తుంటే అది మాకు దొరకట్లేదు. సుప్రీంకోర్టు అంది, అసలు ఏంటి అసలు మీరు కేసు టేకప్ చేసి కొత్తగా ఏం తేల్చారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఎటు తేలట్లా. బట్ సందీప్ ఘోష్ గారి విషయంలో అయినా సిబిఐ కరెక్ట్గా ఉంటే కనీసం వాడికైనా శిక్ష పడిద్ది. ఈలోపు ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ముఖర్జీని కనుక పిలిపించి ప్రాపర్గా విచారిస్తే ఆమె చెప్పే నిజాలు తన సరే నిజాలు బయటపడాలి. సో విషయం ఏంటి, కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి ఇంకా ఏమి తేల, ఎక్కడ వేసిన మొంగలు అక్కడే ఉంది. ఒకటి మాత్రం నిజం, సందీప్ ఘోష్ అనేవాడే ఇందులో అత్యంత కీలకం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అంతా కూడా ఈ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి వెనక భాగవతంలో కీలకంగా ఉన్నారు. సో కీలకమైన 2 పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు నిజాలు ఏం బయటకు వస్తాయి? మీరు అనొచ్చు బీజేపీ ఉంది కదా అని. బీజేపీ వాళ్ళు మరి సిబిఐకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో, ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారో తెలియటం వల్ల వాళ్ళు ఈ కేసు సంబంధించి నాకు తెలిసి అంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు కనిపించట్లేదు. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.